నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి బీసీ రిజర్వేషన్ పై జరిగినటువంటి చర్చలో ప్రధానంగా 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి గతంలో అంటే ఫిబ్రవరి 4వ తారీఖున రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు చర్చించిన తర్వాత తీర్మానం అయిన తర్వాత నిన్నటి రోజున అసెంబ్లీలో కూడా ఒక నెల రోజులు బీసీ కులగణన సమగ్ర కుటుంబ సర్వే జరిగింది. అందులో భాగంగానే బీసీలు ఎంతమంది ఉన్నారు, బీసీలో ప్రధానమైనటువంటి సామాజిక వర్గాలు ఎంత నిష్పత్తి ప్రకారం ఉన్నారు, ఏ దామాష ఎంత ఉన్నారు, దాని ప్రకారం తీసుకొని బీసీల జనాభా ఎంత, ఓసీల జనాభా ఎంత, ఎస్సీల జనాభా ఎంత అనేది లెక్క తీసుకున్న తర్వాత బీసీలని దాదాపు 56%, 56.363 ప్రకారము బీసీలు ఉన్నారని చెప్పేసి ఒక నివేదిక తేల్చింది. దాని తర్వాత బీసీలకు పూర్తి స్థాయిలో గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ జాతీయ మాజీ అధ్యక్షులు పార్లమెంటు సభ్యులు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానం మేరకు బీసీలకు సముచిత న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా నిన్న కూడా అసెంబ్లీలో చర్చ జరిగింది. ఆ చర్చలో భాగంగా అసెంబ్లీలో దాదాపు అంటే బీసీలకు చదువుల్లో కానీ విద్యా రంగంలో, వైద్య రంగంలో, రాజకీయ రంగంలో కూడా తగినటువంటి సముచితం జరగాల, వెనుకబడినటువంటి కులాలకు రాజకీయంగా కానీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా నిన్న ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు సభాధ్యక్షులు జరిగినటువంటి నిన్న చర్చలో భాగంగా నిన్న అసెంబ్లీలో ప్రధానమైనటువంటి బిల్లు అంటే 42% అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి బీసీలకు వెనుకబడ్డ కులాలకు రిజర్వేషన్ కల్పిస్తున్నామని చెప్పేసి బిల్లు ఆమోదించినందుకు కమ్మర్పల్లి మండల పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున మంత్రివర్గానికి అన్ని రాజకీయ పార్టీలకు కూడా మేము అభినందనలు తెలుపుతున్నాం, ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇక్కడ నుంచి కానీ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు వెన్నుదన్నున్నటువంటి పార్టీ. అందుకోసమే మాట ఇచ్చిన ప్రకారము అసెంబ్లీలో బిల్లు ఆమోదం తెలపడం జరిగింది. అయితే చివరిగా ఈ బిల్లు కేంద్ర ప్రభుత్వంలో తీసుకోవడం జరిగింది కాబట్టి పార్లమెంట్లో ఆమోదించిన తర్వాత పూర్తి స్థాయిలో చట్టం అమలులోకి వస్తుందని చెప్పేసి ఒక వాదన ఉంది. దానికి అనుకూలంగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దేశ ప్రధానమంత్రి గారికి కూడా లేఖ రాయడం జరిగింది. అన్ని రాజకీయ పార్టీలను తీసుకొని మనం వెళ్ళి ఖచ్చితంగా దీన్ని అమలు చేద్దామని చెప్పేసి ఒక ముందడుగేసి తీసుకున్నటువంటి నిర్ణయానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అన్ని రాజకీయ పార్టీలకు, శాసనసభకు నేను ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలుపుతూ ఈరోజు ఆయన ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి ప్రధానంగా తీసుకున్నందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము పాలాభిషేకం చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా అమలు చేస్తారని చెప్పేసి పూర్తి స్థాయిలో విశ్వసిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇప్పుడు పేదలకు బడుగు వర్గాలు వెన్నొస్తుందని చెప్పేసి పూర్తిగా విశ్వసిస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం.